వాళ్ళు ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు, ప్రతిదీ ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ఈ రేట్లు పెంచడం అండ్ హైక్లు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ జీవితం ఈ యుద్ధం ఏదైతే ఒక డొనాల్డ్ ట్రంప్ అనే ఆ వ్యక్తి స్టార్ట్ చేయటం వల్ల యావత్ ప్రపంచం అంతా చాలా బాధపడుతుంది. అంటే ఇప్పటికే ఇటు గ్యాస్ ధరలే కావచ్చు, లేదా గ్యాస్ ధరలు పక్క పెట్టినా కూడా పెట్రోల్ విషయంలో కూడా చాలా వరకు ధరలు అనేవి విపరీతంగా పెరిగిన రోజులు ఉన్నాయి. అప్పటికే మనము దాన్ని భరించడానికి ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఏర్పడినటువంటి ప్రభావం కావచ్చు, దాని ద్వారా ఇంపోర్ట్ కాకపోవడం చమురు అనేది, ఈ ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు, కానీ దీని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. మరి మీరు ఏం చెప్తారు? దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇది కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగిన వెంటనే కూడా మనకి వెంటనే ఎఫెక్ట్ కనపడదు. నాకు తెలిసి ఇది కంట్రోల్ అయినా సరే ఎవరైతే ధరలు పెంచారో ధరలు తగ్గించడానికి వాళ్ళకి మినిమం 6 నెలలు పడుతుంది. ఎందుకంటే ఈ నెల రోజులు వాళ్ళు